రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ ఎదుట ఏజెన్సీ సంస్థలు హాజరు కానున్నాయి. 3 రోజుల పాటు 3 ఏజెన్సీ సంస్థలను విచారించనున్నారు కాళేశ్వరం కమిషన్. మేడిగడ్డను నిర్మించిన ఎల్ఐటి, అన్నారంను నిర్మించిన ఆప్కాన్స్, సుందిలను నిర్మించిన నవయుగ సంస్థలు కమిషన్ ఎదుట హాజరవనున్నాయి. ఇవాళ నవయుగ, రేపు ఎల్ఐటి, ఎల్లుండి ఆప్కాన్స్ ఏజెన్సీ సంస్థలను కమిషన్ ప్రశ్నించనుంది. కంపెనీల ప్రతినిధులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. రైట్ గా నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ ఎదుట ఏజెన్సీ సంస్థలు హాజరు కానున్నాయి. 3 రోజుల పాటు 3 ఏజెన్సీ సంస్థలను విచారించనుంది కాళేశ్వరం కమిషన్. మేడిగడ్డను నిర్మించిన ఎల్ఐటి, అన్నారంను నిర్మించిన ఆప్కాన్స్, సుందిలను నిర్మించిన నవయుగ సంస్థలు కమిషన్ ఎదుట హాజరవనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు. అమూల్య, కాళేశ్వరం విచారణలో భాగంగా ఈ రోజు కాళేశ్వరం యొక్క 3 బ్యారేజీలు ఏవైతే 3 బ్యారేజీలు ఉన్నాయో ఆ 3 బ్యారేజీలు నిర్మించినటువంటి ఆ యొక్క సంస్థలను, నిర్మాణ సంస్థలను ఈ రోజు కాళేశ్వరం కమిషన్ విచారించబోతుంది. ముఖ్యంగా సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలు నిర్మించినటువంటి 3 సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజు విచారణ ముందుకు హాజరు కమ్మని చెప్పి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇప్పటికే వారికి లేఖలు పంపించడం జరిగింది, వాళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఈ రోజు నుంచి వరుసగా 3 విచారణ సంస్థలు వరుసగా 3 రోజుల పాటు ఈ యొక్క ఏజెన్సీ సంస్థలు కమిషన్ ముందు హాజరు కాబోతా ఉన్నారు. అయితే మేడిగడ్డను నిర్మించినటువంటి ఎల్ఎన్టీ, అదేవిధంగా అన్నారం నిర్మించినటువంటి ఆఫ్ఘాన్స్, అదేవిధంగా సుందిల్ల బరాజ్ నిర్మించినటువంటి నవయుగ సంస్థలు హాజరు కాబోతా ఉన్నాయి. ఈ రోజు మొదటి రోజు నవయుగ, అదేవిధంగా రేపు ఎల్ఎన్టీ, అదేవిధంగా ఎల్లుండి ఆఫ్ఘాన్ ఏజెన్సీలు తమ యొక్క అంటే ఈ యొక్క నిర్మాణంలో, ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు పాల్పడ్డారని చెప్పి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే కమిషన్ పలు ప్రశ్నలు కూడా సిద్ధం చేయడం జరిగింది. వాటికి ఈ నిర్మాణ సంస్థలు ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నాయనేది ఒక సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఈ యొక్క విచారణలో దాదాపు 80 మందికి పైగా బ్యూరోక్రాట్లను, కొంతమంది ప్రస్తుత ఐఏఎస్ అధికారులను, కొంతమంది రిటైర్డ్ అధికారులను, మాజీ సిఎస్ లను కూడా విచారించడం జరిగింది. ఈ విచారణలో భాగంగా పలు కీలకమైన అంశాలను కమిషన్ అయితే రాబట్టడం జరిగింది. అది నిన్న మాజీ రాష్ట్ర జలవనరుల శాఖ రాష్ట్ర అంటే చైర్మన్ గా ఉన్నటువంటి వి ప్రకాష్ ని కూడా నిన్న విచారించడం జరిగింది. పలు కీలకమైన అంశాలను వారి నుంచి రాబట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏవైతే వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగిందో వాటిని బేస్ చేసుకుని నిర్మాణ సంస్థలను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ నిర్మిస్తున్న సమయంలో అక్కడ నిబంధనలు పాటించారా, నిబంధనలు పాటించకుంటే ఎందుకు పాటించలేదు, తమపై ఎవరు ఒత్తిడి చేయడం జరిగింది అనే ప్రశ్నలను నిర్మాణ సంస్థల నుంచి అడిగి మరిన్ని సమాధానాలు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు నిర్మించిన 2-3 సంవత్సరాలలోనే దీనికి డ్యామేజ్ గల కారణాలు, ఇవన్నిటిని కూడా కూలంకషంగా తెలుసుకునేందుకు, నిర్మాణ సంస్థలను ప్రశ్నించేందుకు ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ అయితే సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి నెలలోనే ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పి ఇప్పటికే కమిషన్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క కీలక దశకు ఏదైతే విచారణ ఉందో కీలక దశకు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. నిర్మాణ సంస్థలను ఇచ్చే సమాధానాలను బట్టి త్వరలోనే అప్పటి ప్రభుత్వ పెద్దలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా కమిషన్ అయితే సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే నిర్మాణ సంస్థల యొక్క విచారణ ద్వారా వీళ్ళు ఇచ్చే ఏదైతే అంశాలు ఉంటాయో, వీళ్ళు చెప్పే అంశాలు ఉంటాయో, ఇప్పటికే వీళ్ళు అఫిడవిట్ కూడా సమర్పించడం జరిగింది. వీళ్ళని మరోసారి క్రాస్ ఎగ్జామిన్ చేసిన తర్వాత అఫిడవిట్ల ఆధారంగా తర్వాత ప్రభుత్వ పెద్దలను కేసీఆర్ గారిని, అదే అప్పటి ముఖ్యమంత్రి, అదేవిధంగా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా అప్పటి ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కు కూడా నోటీసులు ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ అయితే సీరియస్ గా అయితే దీన్ని కీలక దశకు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది ముగింపు దశకు వచ్చినట్టుగా కూడా ఇవన్నీ పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.